హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు లెజెండరీ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు ఉన్నారు. బట్ ఆయన దగ్గర నుంచి ఇలాంటి సినిమా అయితే డెఫినెట్‌గా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను కూడా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అసలు 'అగ్గదా' అనే ట్రైలర్ చూసామండి. గూస్ బంప్స్ వచ్చినియి. మామూలుగా ఒక ట్రైలర్ ఒకసారి చూసి నెక్స్ట్ టైమ్ చూసాక ఎవరు భయపడరు. బట్ ఎన్ని సార్లు చూసినా భయమేసింది. సో, సార్ అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారో అడుగుదాం. నమస్తే సార్. హాయ్ అమ్మా. హలో. సార్ సీరియస్‌గా ఇప్పుడు ఒక 5 టైమ్స్ చూసాం ఈ ట్రైలరు. హ్మ్. ఎంత భయపెట్టిచ్చారంటే, ఎంత హాంటింగ్ ఉందంటే, హ్మ్. అంత హాంటింగ్ ఉంది సార్. అసలకి మీ దగ్గర నుంచి కమర్షియల్ మూవీస్ పెద్ద పెద్ద హీరోస్‌ని అందరిని ఇంట్రొడ్యూస్ చేసిన మీరు, హ్మ్. ఈ ఈ జోనర్‌కి వెళ్ళడానికి రీజన్ ఏంటి సార్? జోనర్ అంటే ఇంతకుముందు 'దేవి' తీశాను కదమ్మా! అవును. తీశాను. అంతకుముందు నేను చూసినాట్లో నాకు కొన్ని నచ్చిన ఫిల్మ్స్ ఉన్నాయి. 'అరుంధతి'. సో, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు సో, ఆల్సో ఇప్పుడున్న టైంలో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నాకు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఒకటి చేయాలనిపించింది. చేసేసాను. సో, అంటే 'దేవి' చూసాం సార్. అందరికీ తెలుసు. అది ఇప్పటికి అందరికి అది అవును. అట్లా ఐడీలో హ్మ్. ఉండిపోతుంది. కానీ అది డివోషనల్ వచ్చేసి. హ్మ్. హ్మ్. సో, ఫస్ట్ నుంచి గూడా చాలా బావుంటుంది. హ్మ్. ఒక డివోషనల్ ఇది చూపిస్తారు. కానీ బట్ స్టార్టింగే ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది ఇది ప్యూర్ హారర్ అని జెప్పేసి. హ్మ్. అండ్ 'దేవి' సినిమాలో వనిత గారిని ఇంట్రొడ్యూస్ చేశారు. హ్మ్. అండ్ దీనిలో వచ్చేసి వాళ్ళ అమ్మాయి 'జోవికని' ఇంట్రొడ్యూస్ హ్మ్. చేశారు. ఏంటి సార్ ఏదైనా సెంటిమెంటా? సెంటిమెంట్ ఏం లేదు. అప్పుడు ఆ ఫిల్మ్‌లో 'దేవి' సినిమా అప్పుడు వనితని ఎక్కడో ఒక పోస్టర్‌లో చూడడం జరిగింది. ఒక తమిళ్ ఫిల్ము. ఆహ్, సో, ఏదో సమ్ పోస్టర్ చూడడం జరిగింది. ఐ వాస్ ఇన్ చెన్నై అట్ దట్ టైమ్. ఈ అమ్మాయి ఎవరు బావుంది అని అనుకుంటే తర్వాత మంజుల గారు అమ్మాయి అని తెలిసింది. దెన్ వి అప్రోచ్డ్ అండ్ ఇమ్మీడియేట్‌గా మంజుల గారు మీరు ఇంట్రొడ్యూస్ చేయండి తెలుగుకి బావుంటుంది అని అన్నారు. ఇంట్రొడ్యూస్ చేసాము. సో దట్ ర్యాపో ఎప్పుడు నేను ఐ కీప్ అప్ దట్ ర్యాపో విత్ ఎవ్రీబడీ. అందరితోటి కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు వాళ్ళు నాకు కాల్ చేయడం లేకపోతే ఏంటనేది వాళ్ళ యొక్క ఇదిలో ఉంటాను. అప్పుడు ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు మా పాప పెద్దయింది చూడండి అని చెప్పి దెన్ స్లోగా ఆహ్, ఆహ్, సో, ఆ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ మంచి సో, షీ ఈస్ గోయింగ్ టు బి వెరీ ప్రామిసింగ్. సో, ఏదైనా మంచిది వచ్చినప్పుడు చూడాలని చెప్పాను. ఈ ఈ ఫిల్మ్‌లో చాలా డిఫికల్ట్ రోల్‌ని నువ్వు ఏది చేస్తావు అని అడిగితే ఇమ్మీడియేట్‌గా చేస్తానని చెప్పాను. దిల్ బి లాట్ ఆఫ్ అంటే చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటది. రాళ్ళ మీద పరిగెత్తాలి, చెప్పులు లేకుండా పరిగెత్తాలి, వాటర్‌లో దిగాలి, లేదంటే రెయిన్ ఇలాంటివన్నీ చెప్పాను. లేదని నేను చేస్తానంతే. సో, ఆళ్ళు కూడా ఏంటంటే నేను సాధారణంగా ఇంట్రొడ్యూస్ చేసిన చాలా మంది పెద్ద పెద్దోళ్ళయ్యారు కాబట్టి ఒక అంటే ఆహ్, ఈవెన్ ఆళ్ళు కూడా ఎంఎస్ రాజు గారి చేతుల ద్వారా అయితే బావుంటుందని వాళ్ళు అనుకున్నారు. అట్లా జరిగింది. సో, అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన 'దేవి' గారు గూడా ఈరోజు హీరోగా చేస్తున్నారు. అవును. 'ఎల్లమ్మ' అనే ఒక ప్రాజెక్ట్‌లో. అవును. సో, ఇప్పుడు మళ్ళీ మీరు గూడా కమ్ బ్యాక్ టు ఎంఎస్ రాజు గారు అని జెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఇంకో 10, 15 సంవత్సరాలు నేను మళ్ళీ సినిమాలు తీస్తానంటున్నారు. మరి 'దేవి' గారిని అప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ హీరోగా ఆయన ఇంట్రొడ్యూస్ అయ్యారు గాబట్టి మీరేమన్నా సినిమా తీస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏమి అనుకోలేదు ఇప్పుడైతే. ఇప్పుడు ఫస్ట్ నా కాన్సంట్రేషన్ అంతా అగతా మీద. సార్ 'అగధ' 2 పార్ట్స్ ఉందా? 1 పార్ట్ ఉందా సార్? ఇప్పుడు రివీల్ చేయలేను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాం. సార్ ఇప్పటి వరకు మీరు అందరూ సూపర్ స్టార్‌లతో 'ప్రభాస్' గారు లాంటి వాళ్ళతో వాళ్ళందరితో చేశారు. ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడు మీరు హి ఈస్ ద బెస్ట్ హీరో అని గాని, హి ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ అని గాని ఎప్పుడు ఇలాంటి ఆహ్, స్టేట్మెంట్స్ మేము వినలేదు. బట్ 'శ్రవణ్ రెడ్డిలో' అంత దీనిగా మీరు ఏం చూసారు సార్? హి ఈస్ ద బెస్ట్ హీరో అని చెప్పేంత? బెస్ట్ అది నాకే తెలుసు. మీరు 'డర్టీ హ్యారీ' చూసినప్పుడు ఒక నేచురల్ ఫీలింగ్‌లో చేసాడు. మీరు చూసే ఉంటారు కదా 'డర్టీ హ్యారీ'. ఈ ఫిల్మ్‌లో చేసిన విధానం దానికి ఆ క్యారెక్టర్‌కి, ఈ క్యారెక్టర్‌కి సంబంధం ఉండదు. బేసిక్‌లీ ఒక యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఎంజాయ్‌మెంట్ ఉంటది. అంటే నేను అనుకుంది వస్తుందని ఫీలింగ్ ఉంటది కదా! దట్ ఈస్ ద బెస్ట్ యాక్టర్ అనేది ఎప్పుడు కూడా. సో, అతను నాకెందుకో ఆ మాట అనాలనిపించింది అనేసానంతే. సో, అంటే 'కామాక్షి' గారిని గనుక చూస్తే ఇప్పటి వరకు తను 'పొలిమేర', 'విరూపాక్ష' ఇవన్నీ చేసినప్పుడు కూడా దీనిలో కొంచెం తనకి ఒక స్టెప్ పెంచి ఇప్పటి వరకు తనలోకి ఏదైనా ఒక దెయ్యం రావడమో, ఒక నెగెటివ్ పవర్ రావడమో ఉంటుంది. బట్ దీంట్లో తను మిగతా వాళ్ళందరిని సేవ్ చేసే ఒక రోల్‌లో చూస్తున్నాం. హుహు. అండ్ ఇంకొకటి తనని మీరు అసలకి 'లేడీ అమితాబ్' అని అంత టైటిల్ ఇచ్చారు అంటే డెఫినెట్‌గా ఏంటి సార్ అంత పొటెన్షియల్? పొటెన్షియల్ ఉంది. పొటెన్షియల్ లేకుండా ఉండదు. ఆహ్, సో, ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ రోల్. సో, తను చాలా సునాయాసంగా చేసిందని అన్నను కానీ, షీ హాస్ డన్ హర్ హోమ్ వర్క్ వెల్. బాగా మంచిగా చేసింది హోమ్ వర్క్. అది ఎక్కడో నాకు నచ్చింది. అట్లా ఉండాలి యాక్టర్స్ అన్నా, యాక్ట్రెసెస్ అన్నా అట్లా ఉండాలనేది నా ఉద్దేశం. యాహ్! సో, అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది ఇప్పుడు అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా మీరన్నారు. రియల్ లైఫ్‌లో నాకిట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ మీరు దీనికోసం స్క్రిప్ట్ సెర్చ్ కోసం మీరు వేరే వేరే ప్లేసెస్ హ్మ్. తిరిగానన్నారు కదా! సార్ ఏ ప్లేసెస్ మీరక్కడ చూసారా? చాలా ప్లేసెస్ ఎళ్ళాను. ఒక ప్లేస్ అని కాదు. దానికి చెప్పాలంటే ఫుల్ డే పడుతుంది నాకు.
యెస్. ఒక 2, 3 ప్లేసెస్ చెప్పండి. ఐ వెంట్ టు అస్సాం అండ్ ఐ వెంట్ టు ఛత్తీస్‌గఢ్ ఎళ్ళాను. ఐ వెంట్ టు ఒరిస్సా. ఇట్లా దేర్ ఆర్ సో మెనీ స్టేట్స్. సార్ అంటే మీరు ఇందాక మాట్లాడుతూ స్పీచ్‌లో ఒక మాట చెప్పారు. నాకు అక్కడికెళ్ళినప్పుడు సమ్ బ్రీత్ అందనట్టు అనిపించింది. అందలేదు. సంథింగ్ యెస్. అందలేదు. యెస్. నిజంగానే అందలేదు. హ్మ్. సో, అంటే మీ పక్కన ఏదైనా ఒక నెగెటివ్‌నెస్ ఉన్నట్టుగాని అట్లేమన్నా అనిపించిందా? యెస్. 100% ఏదో అయితే ఉంది. యెస్. సో, అంటే దీనిలోకి మీ సిస్టర్‌ని తీసుకొచ్చారు. మీ సిస్టర్ ప్రొడ్యూసరు. సో, ఈ స్టోరీ తనకి చెప్పినప్పుడు గాని, లేదంటే ఈ థాట్ వచ్చినప్పుడు అండ్ మీరన్నారు, ఇది నేను ఒక టైంలో రాసాను ఇదంతా అని జెప్పేసి. తను చెప్పినప్పుడు తనెలా ఫీల్ అయ్యారు సార్? ఆళ్ళు రియాక్ట్ అయితేనే కదా వాళ్ళంత ఇన్వెస్ట్‌మెంట్ చేసింది సినిమాకి. యాహ్! అన్ సార్ అంటే ఫస్ట్ ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పి నేను ఫస్ట్ పోస్టర్‌లో చూసాను. ఆ తర్వాత ఇది ఫస్ట్ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నామన్నారు. ఏంటి సార్ ఎందుకని మిగతా దాంట్లో? నో, వి ఆర్ రిలీజింగ్ వరల్డ్ వైడ్. వి ఆర్ రిలీజింగ్ ఫస్ట్ తెలుగు. దెన్ వి ఆర్ రిలీజింగ్ తమిళ్ అండ్ కన్నడ. దెన్ వి ఆర్ రిలీజింగ్ హిందీ. అట్లా ఎవ్రీ వీక్ ఒకటి చేస్తున్నాం. సార్ ఇప్పటి వరకు ఎంతో మందిని కొత్తోళ్ళని తీసుకొచ్చి సూపర్ స్టార్‌లు చేశారు. మీరన్నారు మళ్ళీ వీళ్ళని కూడా మేము చేయాలి కదా! వాళ్ళనే కాదు అని చెప్పేసి. సో, ఇప్పుడు మళ్ళీ ఒక 10, 15 ఇయర్స్ మూవీస్ తీస్తా అంటున్నారు కాబట్టి ఇంకా అప్‌కమింగ్ వాళ్ళని తీసుకుంటారా? లేదు అంటే మీ దగ్గర నుంచి స్టార్స్ అయిన 'ప్రభాస్' లాంటి వాళ్ళతో మళ్ళీ రిపీటెడ్ ఏమన్నా ఉంటుందా? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టోరీ వాట్ ఐ గెట్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాల్ షీట్స్ వాట్ ఐ గెట్. నేను ఇంట్రొడ్యూస్ చేశానులే కాల్ షీట్లు ఇంట్లో ఖాళీ కూర్చోరు కదా! సో, అట్లాంటి దాన్ని బట్టి ఉంటదిది. సార్ అంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి దీనికి ఏమైనా సరే మీ దగ్గర నుంచి ఇంట్రొడ్యూస్ అయిన సార్‌లు 'ప్రభాస్' గారు గాని ఇంకొకళ్ళు ఎవరైనా దీనిలో వస్తున్నారు అంటే ఐ మీన్ వస్తారా అంటే ఏం చెప్తారు సార్? మేబీ రేపు ఎల్లుండి చెప్తాను మీకు. యెస్. సార్ మీరు ఇందాక కూడా మా వాళ్ళు కూడా అడిగారు. నేను కూడా అడుగుతున్నాను. ఇప్పటి వరకు మీరు తీసిన ఆ సినిమాలన్నిట్లో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు సార్? అందరూ నా ఫేవరెట్ హీరోసే. అందరూ ఫేవరెట్ హీరోసే. ఆహ్, అంటే ఈ క్యారెక్టర్‌ని పోర్ట్రే చేయడం 'శ్రవణ్ రెడ్డి' అనే అతను ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడం ఈజ్ నాట్ ఈజీ. సో, నాకెక్కడో అనిపించింది ఇప్పుడు ఈ క్యారెక్టర్ 'మహేష్ బాబుని' ఏమంటే ఏయడు కదా! ఇప్పుడు ఈ క్యారెక్టర్ 'ప్రభాస్' ఏమంటే ఏయడు కదా! తను చేసేసాడు. అంతే. సార్ నేను చూసాను కొన్ని సీన్స్ న్యూడ్‌గా కూడా కనిపించారు. అంటే భయమేస్తుంది సడెన్‌గా అట్లా అలా ఉండడం గాని, అట్లా చూడటం గాని. సో, నిజంగానే సమ్ సీన్స్ ఏమన్నా న్యూడ్‌గా చేసారా సార్? న్యూడ్ అంటే మనకి ఇబ్బందికరంగా ఉండేదైతే ఉండదు.